బాబు త్వరగా పోనివ్వు. స్వర్ణకు ఒకసారి ఫోన్ చేద్దాం. అక్క ఫోన్ చేసిందండి. హలో అక్క. స్వర్ణ, కొంప మునిగిందే. ఏంటక్క, ఏం జరిగింది? సాకేత్ ఆఫీస్కి వెళ్తున్నా అన్నాడు, కానీ నన్ను ఫాలో అవుతున్నాడు. నేను ఏటీఎం దగ్గర క్యాష్ డ్రా చేసుకున్న తర్వాత ఆటోలో వెళుతూ వెళుతూ చూసా. ఇప్పుడు నా ఆటో వెనకాలే నన్ను ఫాలో అవుతున్నాడు. నువ్వు పని చేయి, నువ్వు ఫోన్ చేస్తావో లేక అమ్మమ్మ గారితో ఫోన్ చేయిస్తావో, ఎలా అయినా సరే తనని డైవర్ట్ చేయవే. డ్రైవర్ రైట్ రైట్ పోనీ. లేకపోతే అత్తయ్య గారి విషయం తెలిసిపోతుంది, చాలా ప్రాబ్లంలో పడిపోతామే. సరే అక్క, నేను ట్రై చేస్తాను. సరే. తొందరగా పోనీవు డ్రైవర్. మహానుభావుడు హడావిడిలో ఇంట్లోనే ఫోన్ మర్చిపోయి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా? అక్కకి విషయం చెప్తే ఇంకా టెన్షన్ పడుతుంది. ఐడియా. స్వర్ణ, ఫోన్ చేసావా? బావ ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడక్క. షో ఎలాగే ఇప్పుడు? అక్క, నువ్వు ధైర్యంగా వెళ్ళు. కాస్త అటు ఇటు తిప్పు, లేట్ చేసి వెళ్ళు. ఈలోగా నేనొక బాణం వదులుతా. ఏం చేస్తావే? అక్క, నేను హామీ ఇస్తున్నాగా, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు. బాబు, ఆ లెఫ్ట్కి పోనివ్వు. ఐడియా. బావ సెల్ నుంచి హారతికి ఎస్ఎంఎస్ పెడితే ఇది అక్కడికి వెళ్తుంది. అప్పుడు తిక్కు కుదురుతుంది. మేనేజర్ అని పెట్టాడు. అబ్బో, మాకు నంబర్ తెలియదు అనుకున్నాడు. తిక్కు కుదురుతుంది. అమ్మో, ఈ ఫోన్ బావ వచ్చేసరికి నా దగ్గర ఉందనుకో, డౌట్ పడతాడు. అమ్మమ్మ దగ్గర పెడతాను ఈ ఫోన్. ఏం బావో ఏమో, ఆఫీస్ పనని తొందరపడుతూ ఫోనే మర్చిపోయి వెళ్ళాడమ్మమ్మా. ఎవరైనా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఆ విషయాలు నాకు తెలియదు కదా, అందుకే నీకు ఇద్దామని వచ్చా. తీసుకో అమ్మమ్మా. మంచి పని చేసావే. అంత మతిమరుపు ఏమిటో వాడికి? మతిమరుపు కాదమ్మమ్మా, పని మీద పని, ఇంట్రెస్ట్, ఏదో సాధించాలన్న తపన. అంత తపనుండబట్టేనే వాడు నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకున్నాడు. అమ్మమ్మ, నీకు మంచి కాఫీ తీసుకొస్తా, ఉండు. నన్ను నీ అడ్రస్కి ఎందుకు రమ్మంటున్నాడు? ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది, లేదంటే ఎందుకు రమ్మంటాడు? ఫోన్ చేస్తే డౌట్ క్లియర్ అవుతుందిగా. హలో హలో, ఏమిటిది? మేనేజర్ అని వచ్చింది. వీడు ఆఫీస్కి వెళ్ళాడు కదా, కట్ చేసి ఉంటాడులే. ఈవిడెత్తిందేంటి?
ఏంటిదంతా కన్ఫ్యూషన్గా ఉంది. సాకేత్ ఫోన్ ఆవిడ దగ్గర ఎందుకుంది? ఎస్ఎంఎస్ ఇచ్చింది సాకేతేనా కాదా? అత్తయ్య గారు, సీత వచ్చావా అమ్మా? డబ్బులు తెచ్చావా? తీసుకొచ్చాను అత్తయ్య గారు. ఇవిగోండి. ఇందులో పెట్టమ్మా. ఆ పర్సు రఘురాం వాడు ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు నాకు కొనిచ్చాడమ్మా. గుండెల్లో ఉన్నవాడు గుప్పెట్లో ఉండి ఎప్పుడూ నాకు కనిపిస్తూ ఉంటాడు. అయ్యో, ఏంటమ్మా సీత, అపశకనం అనుకుంటున్నావా ఏంటి? పర్వాలేదమ్మా. అవును, నువ్వేంటి వాళ్ళ కంగారు కంగారుగా కనిపిస్తున్నావు? అత్తయ్య గారు, అది అది ఆ సాకేత్ నన్ను ఫాలో అయ్యాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏంటండి భయంగా ఉంది అంటున్నారు? వారి ఆరోగ్యం గురించి మీరు భయపడాల్సిన పనేం లేదు. నా భయం అత్తయ్య గారి ఆరోగ్యం గురించి కాదండి. నేను ప్రమాదంలో పడ్డాను. వాట్? నేను ఆటోలో ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే కార్లో ఫాలో అయ్యాడు. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాకేత్ కంట్లో పడకూడదు. డోంట్ వరీ, ఈ రూమ్లోంచి మీరు బయటకు రావద్దు. హే హారతి, వాట్ ఎ సర్ప్రైజ్! నేను ఇండియా వచ్చానని తెలిసిందా? ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ హారతి. ఇదేంటి, సాకేత్ నన్ను ఇక్కడికి రమ్మని మెసేజ్ ఇచ్చాడు? మా గురించి తనకేమైనా తెలిసిందా? ఎందుకు రమ్మన్నాడు? ఏదో ప్లాన్ చేశాడు. ఇప్పుడెలా? నువ్వేంటి ఇక్కడ? ఇది మరీ బాగుంది. వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ అమాయకంగా ఆ ప్రశ్నేటి హారతి? నువ్వు దిగొచ్చావని నేను అనుకుంటానా? అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. నువ్వు రావటం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కమాన్ యార్. అత్తయ్య గారు, మీరు కూర్చోండి. నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఈ మన్మథనామ సంవత్సరంలో నా మనోవాంఛలు నెరవేరుతాయన్నారు. నా విషయంలో అది 100% కరెక్ట్. కల నిజమైతే పొందే ఆనందం ఇప్పుడే నా అనుభవంలోకి వచ్చింది. కోరింది దక్కితే పొందే తృప్తి ఇప్పుడే నాకు తెలిసింది. నా తపస్సు ఫలించింది. ఆవిడ డ్రామాలు కూడా బయటపడ్డాయి. ఇంకా కర్టెన్ వేయటమే మిగిలింది. సూపర్ నటన. ఎంత బాగా అందరినీ నమ్మించావు, కానీ నన్ను నమ్మించలేకపోయావు.
దొరికిపోయావు నీతి చంద్రిక. నిప్పు చల్లారిపోయింది నిప్పు కణిక. ఎన్ని పాఠాలు చెప్పావు. ఏంటి ఏంటి నన్ను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదా? టోటల్గా నీ రహస్యం తెలిసేసరికి భయపడ్డావా? తలెత్తి నా వైపు సూటిగా చూడలేకపోతున్నావా? ఏ మిస్టర్, యూ షట్ అప్. నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఏదో తెలిసే నన్ను ఇలా బుక్ చేయడానికి అలా మెసేజ్ ఇచ్చాడు. ఎత్తు ఎత్తు తల. ధైర్యం ఉంటే సూటిగా నా మొహంలోకి చూసి మాట్లాడు. నాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకులా మాట్లాడుతున్నావు? ఆవిడ తలెత్తితే నేనెవరో తెలుస్తుంది. ఆవిడే స్వయంగా తెలియజేస్తుంది. కమాన్, తలెత్తు. వాట్ ఈస్ దిస్? ఇతన్నెవరినో చూసి నువ్వు తలదించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కమోన్, లేచి నిలబడు హారతి. వాట్? హారత? ఎస్, హారతినే. హారతి, నువ్వా? ఎవరితను? వాట్ హ్యాపెండ్ హారతి? ఎవరితను? ఎందుకులా మాట్లాడుతున్నాడు? ఏయ్, నేను నువ్వెవరని అడుగుతుంటే నేనెవరని నువ్వు అడుగుతావేంటి? నా పర్మిషన్ లేకుండా నా ఇంటికొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసింది కాకుండా నీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తావేంటి? ఏంటి, డిస్టర్బ్ చేశానా? హారతి, ఎవరితను? ఇతనికి నీకు ఏంటి సంబంధం? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకదంతా అనవసరం. మీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అతను నా ఫ్రెండ్. ఫ్రెండా? ఇంతకు ముందు మీరు మాట్లాడుకున్న మాటలు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకునే మాటలా లేవే? ఎలాగో అలా ఉన్నాయి, అవన్నీ నీకెందుకు? నువ్వెవరు అసలు? హారతిని అడుగు, తను నేనెవరో చెప్తుంది. హారతి, సంజయ్, ఆ విషయాలేవి ఇప్పుడు అడక్కు. నేను తర్వాత చెప్తాను. నాకు ఇప్పుడే ఇతని గురించి తెలియాలి. సాకేత్, ముందు నువ్వురా. ఏంటొచ్చేది? నేను రాను. ఓ, ఇతనే నా సాకేత్. సాకేత్, నా మాట విను ప్లీజ్. మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం. ఏ, నీతో నాకు మాటలేంటి? సాకేత్, సాకేత్. హారతి, ఏంటమ్మా? అత్తయ్య గారు, తను వెళ్ళిపోయినట్టున్నాడు. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. హారతి. డాక్టర్ గారు ఏమంటున్నాడు? హారతి అతనికి బాగా తెలుసు అనుకుంటా. ఏదేదో మాట్లాడి వెళ్ళాడు. హారతి ఎవరు? తను నాకు చాలా కావాల్సిన మనిషి. ఓహో, అలాగా. సరే డాక్టర్ గారు, నేను బయలుదేరుతాను. మీరు చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అతను నన్ను బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళాడు. సారీ డాక్టర్ గారు. అతను చేసిన దానికి మీరు సారీ చెప్పడం దేనికి? మేనర్స్లెస్ బ్రూట్లా ఉన్నాడు. అందుకే కదా నేను భయపడేది. నేను వెళ్ళొస్తాను డాక్టర్ గారు. అత్తయ్య గారికి ధైర్యం చెప్పండి. సరే, మీరు వెళ్ళండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రోజులు రావడం కుదరదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పర్వాలేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. నేను వెళ్ళొస్తాను. ఓకే. పేపర్ బాగానే చదువుతారు. అమ్మమ్మ, ముందు కాఫీ తాగండి. తాతయ్య. బావా, ఆ? ఏంటి బావా చాలా హడావిడిగా వెళ్ళావు? వెళ్ళిన పని అయ్యిందా? అయిందో కాలేదో నీకెందుకు? అరేనే, ఎందుకురా అంత చిరాకు పడతావు? ఏదో స్పీడ్గా వెళ్ళావు కాబట్టి అడిగితే పని అయితే అయిందనో కాకపోతే కాలేదనో చెప్పొచ్చుగా. వాడికే అంత నిదానం ఉంటే ఇన్ని విషయాలు ఇంట్లో ఎందుకు జరుగుతాయి? బావా,
కాఫీ, టీ, కూల్ డ్రింక్, ఫ్రూట్ జ్యూస్ ఏమైనా ఇవ్వమంటావా? అమ్మా స్వర్ణ, వాడున్న పరిస్థితుల్లో కూల్ డ్రింకే బెటర్ అనుకుంటా. బావా, నువ్వేమో ఫోన్ మర్చిపోయావు. ఆ మేనేజర్ మళ్ళీ ఫోన్ చేశాడు. అమ్మమ్మ మాట్లాడింది. ఏంటి గ్రాని మాట్లాడిందా? ఏమిటి మాట్లాడింది నా ముఖం? ఎవడ్రా మేనేజరు? వాడికి నీకున్నంత తొందర ఉన్నట్టుంది. హలో నీ లోపే కట్ చేశాడు. కట్ చేశాడా? అయితే ఇప్పుడు మాట్లాడు బావా, ఏం అర్జెంట్ పనుందో. పనుంటే అతనే ఫోన్ చేస్తాడు, నేనేం చేయాల్సిన అవసరం లేదు. చేసింది మేనేజర్ కదా, అందుకనే అన్నాను. తననేది కరెక్టేరా. ఇదేంటి మాటి మాటికి మేనేజర్ మేనేజర్ అని ఒత్తి పలుకుతోంది? దీనికి గాని హారతి ఫోన్ నంబర్ తెలుసా? ఏం సీత, వెళ్ళిన పని ఏమైంది? కుంకుమ పువ్వు తీసుకొచ్చావా? ఏది లైవ్? లేదమ్మమ్మ గారు, తేలేదు. స్టాక్ లేదు. కొత్త స్టాక్ రేపో ఎల్లుండో వస్తుంది అని చెప్పారు. సరిపోయింది. తిప్పడ కొండకి వెళ్ళాడు, దిగొచ్చాడు అన్నట్టుంది. ఆయన ఫోన్ చేసి వెళ్ళొచ్చు కదే. ఉంటుందేమోనని వెళ్ళింది. లేదు, దానికి ఏమైంది? రేపు ఎల్లుండో వస్తుందట కదా, అప్పుడు తెస్తుందిలే. ఏం సీత, స్టోర్స్కి వెళ్ళావటగా? ఎలా ఉన్నాడు మీ మేనేజరు? వాడికేమరా దుక్కలా ఉన్నాడు, కొత్తరంలా తిరుగుతున్నాడు. వాడి సంగతి మనకెందుకురా? అది వెళ్ళిన పని కాలేదు. ఏ? స్టాక్ లేదట. మేనేజర్ అయ్యుంటాడు బావా. తీ తీ. కాదు. ఏమిటే వీడు కష్టమంటూ కాల్ కట్ చేసి వెళ్ళిపోతున్నాడు? వాడి తిక్క వేషాలు మనకేమన్నా కొత్త మంగా? ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఏదో ఒకటి మనసులో పెట్టుకుని మన బుర్ర పాడు చేసేలా ప్రవర్తిస్తాడు. సరే, నేను వస్తానమ్మమ్మ గారు. ఏమిటి? అదేమో దీనికి సైగ చేసింది, ఇదేమో తలాడించింది. ఏమిటో అంతా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాన్న రఘురాం, నానమ్మా. నన్ను కాస్త టెర్రస్ మీదకి తీసుకెళ్ళు. అలాగే నానమ్మా. ఏంటి ప్రత్యేకంగా టెర్రాస్ మీదకి తీసుకెళ్ళమంటుంది? ఎవరతను? అతనికి హారతికి ఏంటి సంబంధం? ఛ! ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. అసలు సీత ఎక్కడ మిస్ అయింది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అతనేమో రెచ్చిపోయాడు, హారతేమో రా అంటూ బయటికి తీసుకొచ్చింది. అనవసరంగా వాళ్ళు నాకు ఎదుట పడి నేను వెళ్ళిన పని డిస్టర్బ్ చేశారు. సీత ఏదో వంక చెప్పి ఎక్కడికో వెళ్తోంది. ఎలా అయినా కూపీలాగాలి. ఆ సీక్రెట్ బయటకు వస్తే కానీ నేను మనశ్శాంతిగా బతకలేను. ముందు సీత సంగతి, ఆ తర్వాత హారతి సంగతి తేల్చాలి. అక్క, ఏంటి పిలిచావు? ఇదిగో, ఇది చూడు. ఇదిగో చూడు. ఈ మన్మథనామ సంవత్సరంలో నా మనోవాంఛలు నెరవేరుతాయన్నారు. దొరికిపోయావు నీతి చంద్రిక. నిప్పు చల్లారిపోయింది నిప్పు కణిక. అతను నా ఫ్రెండ్. ఇంతకు ముందు మీరు మాట్లాడుకున్న మాటలు ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకునే మాటలా లేవే. అక్క, హారతికి ఈ డాక్టర్ తెలుసా? నాకు తెలిసి ఈ హారతికి డాక్టర్ సంజయ్కి ఏదో సంబంధం ఉంది. ఏమిటి సీత, అక్క చెల్లెలు ఇద్దరు చేరి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏమిటి
అలా గుడ్లప్పగించి చూస్తున్నారు, మాట్లాడరే.